హాయ్ అండి. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 29. నాకు విడాకులొద్దు. నిజానికి పల్లవి మోహన్ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. దాని గురించి మాట్లాడే ఉత్సాహం కూడా ఆమెకి లేదు. అందుకే ఏమీ బదులివ్వకుండా కేవలం అలానే నవ్వింది. పల్లవి మౌనాన్ని గమనించిన మోహన్, నువ్వేమీ మాట్లాడకపోతే నువ్వు ఒప్పుకున్నట్టే అనుకుంటాను అని హెచ్చరించాడు. అలా అని మోహన్ ఒక జిత్తులు మారి నక్కలా నవ్వాడు. రాహుల్ నుండి వస్తున్న చొచ్చుకుపోయే చూపులను అతను గమనించినా వాటిని పూర్తిగా విస్మరించాడు. రాహుల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన తర్వాత మోహన్ మూడు చాలా తేలిక పడింది. కానీ కుట్లు తీయటం ఇంకా పూర్తి కాలేదు. సడన్ గా అతను మృదువుగా, పల్లవి కదలకు అని అన్నాడు. పల్లవి శరీరం విధేయతతో బిగుసుకుపోయింది. చిన్న కదలిక చేయటానికి కూడా భయపడుతున్నట్టుగా ఉంది పల్లవి. కానీ ఆమె నుదుటిపై చెమట పొరలు పడుతూ ఉన్నాయి. ఆమె చేతులు తీవ్రంగా భయంతో వణుకుతున్నాయి. నిజం చెప్పాలి అంటే ఆమె కుడి చేతికి కుట్లు తీయటానికి ఒంటరిగా ఎదుర్కోలేకపోతుంది. ఇక ఈ విషయం రాహుల్ కూడా బాగా తెలుసు. పల్లవి ప్రతి చర్య రాహుల్ని ఆట పట్టించడానికి మోహన్ కు మరో అవకాశం అయితే ఇచ్చాయి. పల్లవి పక్కనే నిలబడి బాధగా చూస్తున్న రాహుల్ వైపుకు తిరిగి, ఒరేయ్, ఆమెకు కాస్త సాయం చేయరా అని అన్నాడు. కానీ అతను ఊహించిన విధంగా పల్లవి వెంటనే, వద్దు, పర్లేదు, నేను చూసుకోగలను అని అడ్డుపడింది. పల్లవి తన సహాయాన్ని నేరుగా తిరస్కరిస్తుందని రాహుల్ కూడా ఎప్పుడూ ఊహించలేదు. అతని పెదవులంచులు వంకరగా తిరిగాయి. అతను పల్లవి పక్కనే నిలబడి రెండు చేతులు ప్యాంట్ జేబులో పెట్టుకుని మోహన్ వైపుకు చూశాడు. మోహన్ భుజాలు ఎగరేయకుండా ఉండలేకపోయాడు. తను చేయగలిగినంత చేశానని సూచిస్తూ రాహుల్ వైపుకు కన్ను గీటాడు కావాలని. పల్లవి ఇంకేమీ మాట్లాడలేదు. తర్వాత జరగబోయే దానికోసం నిశ్శబ్దంగా ఎదురు చూసింది. మోహన్ పనిముట్లు తీయటం చూసి ఆమె తన పెదాలను గట్టిగా బిగించుకుంది. ఆమె కనురెప్పలు అసంకల్పితంగా వణకడం ఆపలేకపోయాయి. రాహుల్ పల్లవిని గమనిస్తూ ఉన్నాడు. ఆమె తన సహాయాన్ని తిరస్కరించినప్పటికీ ఆమె ముఖంలోని భావాన్ని చూసి అతను చెప్పకుండా ఉండలేకపోయాడు. చూడడం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకో. ఆ మరుక్షణమే అతను ఒక కుర్చీలో ఆక్కుని ఆమె పక్కనే కూర్చుని అధికారంగా ఆమె తలను తన ఛాతికి అదిమాడు ప్రేమగా. పల్లవి ఆశ్చర్యపోయింది. ఆమె శరీరం బిగిసిపోయింది. ఆమె రాహుల్ని పక్కకి తొయ్యాలి అనుకుంది. కానీ ఆమెకు సూదులంటే చాలా భయం. సూదులంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి? మనసులో ఇంకా సంఘర్షణ పడుతూ ఉండగాని ఆమె చేతి వెనుక భాగంలో ఒక చిన్నపాటి నొప్పి తగిలినట్టు అనిపించింది. పల్లవి ఎంతగా భయపడింది అంటే ఆమె తన ఎడమ చేతిని చాచి రాహుల్ నడుమును గట్టిగా హత్తుకుంది. ఆమె శరీరం ఒక్కసారిగా భయంతో వణికింది. నా సహాయం వద్దన్నావు కదా అని ఆమె తల పైనుంచి ఒక సున్నితమైన వెటకారం వినిపించింది పల్లవికి. ఒక్కసారిగా సిగ్గు ముంచెత్తడంతో పల్లవి తల పైకెత్తే ధైర్యం చేయలేకపోయింది. ఆమె వెంటనే తన చేతిని వెనక్కి తీసుకోవడానికని ప్రయత్నించింది. అయితే రాహుల్ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత గంభీరమైన ఆకర్షణీయమైన గొంతుతో, కదలకుండా ఉండు అన్నాడు. వాళ్ళిద్దరి సన్నిహితాన్ని చూసినా ఎవరైనా సరే వారిని అపార్థం చేసుకోవటంలో ఎటువంటి సందేహం ఉండదు. వాళ్ళని చూసి అన్యోన్యమైన ప్రేమ జంట అనుకునేవారు ఎవరు ఉండరు. అలాంటి బంధం విడిపించుకోలేక పల్లవి తన ముఖాన్ని రాహుల్ గుండెల్లో దాచుకుంది. ఎందుకో తెలియదు కానీ అతని స్థిరమైన శక్తివంతమైన గుండె చప్పుడును నిశ్శబ్దంగా వింటున్నప్పుడు ఆమెకి ఎంతో హ్యాపీగా అనిపించింది. అతని గుండె చప్పుడు ఆమె నరాలను శాంతపరిచే ఒక జోలపాటలా ఉంది. గత 2 ఏళ్లుగా పల్లవి రాహుల్ గుండె చప్పుడును వింటూనే ఉంది. ఇప్పటికీ అది ఆమెకి ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. రాహుల్ శరీరం నుండి వస్తున్న ఆ స్మెల్ ఆమె అత్యాశగా పీల్చుకోకుండా ఉండలేకపోయింది. పల్లవి ఆ క్షణాన్ని ఆస్వాదించడానికి కళ్ళు మూసుకుంది. ఈ మధ్య జరిగిందంతా మర్చిపోవాలి అనుకుంది. బహుశా రాహుల్ని కౌగిలించుకోవడానికి ఇదే ఆమెకు చివరి అవకాశం కావచ్చు. వారికి విడాకుల పత్రాలు వచ్చాక వారి దారులు మళ్ళీ కలకపోవచ్చు. కాబట్టి ఇప్పుడే ఆమె అతన్ని మరింత గట్టిగా కౌగిలించుకోవాలి అనుకుంది. ఈ లోపు పక్క నుండి వెంటనే అయిపోయింది అని మోహన్ గొంతు వినిపించింది. పల్లవి తేరుకుని వెంటనే రాహుల్ కౌగుల నుండి విడిపించుకుంది. ఆమె ముఖం అప్పుడే కూసిన దొండ పండులా ఎర్రగా ఉంది. అది ఆమెను మరింత అందంగా చూపిస్తుంది. ఆ దృశ్యాన్ని చూసిన మోహన్ సరదాగా, మీరిద్దరూ కుట్లు తీయించుకోవడానికే ఇక్కడికి వచ్చారంటే నేను నమ్మాలా అని అన్నాడు. పల్లవి ఒక క్షణం ఆశ్చర్యపోయింది మోహన్ మాటలకు. ఆమె స్పందించేలోపే మోహన్ కొనసాగించాడు.
నన్ను ఊహించనివ్వండి. మీరిద్దరూ మీ ప్రేమను ఇలా అందరికీ చూపించుకోవడానికే వచ్చారు, అంతేనా? అలా అంటూ అతను కొంచెం బాధపడినట్టుగా కనిపించాడు. పల్లవి గాయానికి కుట్లు తీస్తున్నప్పుడు రాహుల్ ఆమెను గట్టిగా హత్తుకోవడం చూసి అతనికి కొంచెం అసూయగా అనిపించింది. మోహన్ పల్లవికి వివరణ ఇచ్చే అవకాశం ఇక ఏమాత్రం ఇవ్వాలి అనుకోలేదు. ఆమె ఏమైనా చెప్పేలోపే సరే నడుస్తూ వెళ్ళి గాయాన్ని క్లీన్ చేయించుకోవని చెప్పేశాడు. ఆ క్షణంలో గదిలో రాహుల్ మోహన్ మాత్రమే ఉన్నారు. రాహుల్ కోపంతో ఊగిపోతూ ఉంటే మోహన్ ఆనందంతో మొహం వెలిగిపోతూ ఇలా అన్నాడు, దాని జోలికి వెళ్ళాలని అస్సలు అనుకోకు అని రాహుల్ హెచ్చరించాడు మోహన్ని. మోహన్ గట్టిగా నవ్వేంత పని చేశాడు. ఒరేయ్, సీరియస్ గా చెప్తున్నావా? ఓ, నువ్వు కొద్ది రోజుల క్రితం కాలేజీలో పల్లవి సీనియర్ ను కొట్టావని విన్నాను. అది వినగానే రాహుల్ ముఖం మరింతగా ముడుచుకుంది. అతను మోహన్ వైపుకు కోపంగా చూస్తూ, నీ నాలుకకు పని లేకపోతే చెప్పు, కోసేస్తాను అని హెచ్చరించాడు. ఓ, శాంతించు బ్రో, శాంతించు. ఎందుకంతలా మండిపోతున్నావు? మోహన్ నవ్వుతూ భయపడినట్టు నటించాడు. కానీ అతను, ఆగు, నువ్వు వాడికి ఒక గుద్దు మాత్రమే ఇచ్చావా? ఇది నీలా లేదే అని అన్నాడు. మోహన్ కు రాహుల్ గురించి బాగా తెలుసు. రాహుల్ ఎప్పుడూ కూడా దూరంగా ఉన్నట్టు కనిపించినా తనని కవ్వించిన వారిని శిక్షించడానికి అతని దగ్గర చాలా మార్గాలే ఉంటాయి. రాహుల్ కళ్ళు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి. అతను వెటకారంగా, వాడి మీద నా సమయాన్ని శక్తిని వృధా చేసుకోవాలి అనుకోవడం లేదు అని అన్నాడు. కానీ ఆ రోజు పల్లవి అన్న మాటల గురించి అతను ఏమీ ప్రస్తావించలేదు. ఆమె మాటలు తన గుండెల్లో గుచ్చుకున్న కత్తి లాంటివని అతను ఒప్పుకోవలసింది. అసంకల్పితంగా పల్లవి మాటలే తన మనసును మార్చుకునేలా చేశాయని ఒప్పుకోవటానికి రాహుల్ ఏమాత్రం ఇష్టపడలేదు. మోహన్ కనుబొమ్మలు ఎగరేసి, ఎందుకో ఇక్కడ నాకు అసూయ వాసన వస్తుంది అని అన్నాడు. అతను అలా అన్న తర్వాత రాహుల్ కళ్ళు మళ్ళీ ఎర్రబడ్డం చూశాడు. కానీ అతను దాన్ని పట్టించుకోకుండా, నాకు తెలిసి నువ్విప్పుడు ఆమెకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు అని అన్నాడు మోహన్. అలాంటిదేమీ లేదు అని రాహుల్ చెప్పేశాడు. వాస్తవానికి అతను దానిని ఒప్పుకోడు. కానీ అతను తన భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోయాడనే భావనను ద్వేషించాడు. ఆ రోజు జరిగిన సంఘటన అతని గుండెల్లో బాంబు పేల్చినట్టు ఉంది. అతను ఎంత బలవంతంగా చేసుకున్నా దానిని వదిలిపెట్టలేకపోయాడు. మోహన్ కాసేపు రాహుల్ వైపుకి చూస్తూ, రాహుల్ తాను పల్లవి ప్రేమలో పడిపోయాడు. ఖచ్చితంగా అది ఒప్పుకోవడానికి ఇలా మొండిగా ఉన్నాడని అనుకున్నాడు మోహన్. మోహన్ రాహుల్ కు గుర్తు చేయకుండా ఉండలేకపోయాడు విషయాన్ని. ఏమనుకుంటున్నావో తెలుసా? రాహుల్ అసూయపడటం మంచిదే, ఎందుకంటే నువ్వు ఆమె గురించి పట్టించుకున్నావని దాని అర్థం. ఇక అదే సమయంలో పల్లవి కూడా రూమ్ కి తిరిగి వచ్చింది. ఆమెను చూసి మోహన్ ఒక ఆయింట్మెంట్ ట్యూబ్ తీసిచ్చి ఆమెకు అందిస్తూ, కావాలని ప్రేమగా, పల్లవి, ఈ ఆయింట్మెంట్ నా దగ్గర ప్రత్యేకంగా ఉన్న వాటిలో ఒకటి. దీన్ని నీ మచ్చను తొలగించడానికి సహాయపడుతుంది. నీ చెయ్యి మామూలు అందానికి తిరిగి వచ్చేంత వరకు దీన్ని వాడు అని అన్నాడు. పల్లవి ఆయింట్మెంట్ తీసుకుని, సరే నేను దీన్ని వాడతాను, థ్యాంక్ యూ మోహన్ గారు, మీరు చాలా దయగలవారు అని అంది. అంత మర్యాద అవసరం లేదు, నన్ను మోహన్ అని పిలువు. మోహన్ గారు అని అనడం కన్నా మోహన్ అంటే వినడానికి బాగుంటుంది కదా. మోహన్ ఆట పట్టిస్తూ నవ్వాడు. అతని ఆకట్టుకునే అందమైన కళ్ళు నవ్వుతున్నాయి. సరే మోహన్. పల్లవి ఇంకేమైనా చెప్పేలోపే రాహుల్ వెంటనే ఆమె చేతిని పట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా గది నుండి బయటికి లాక్కెళ్లాడు. పల్లవి వెనక నుండి మోహన్ నవ్వుతున్న గొంతు మాత్రమే వినిపించింది. పల్లవి, మన సంభాషణ మర్చిపోకు. పల్లవికి మాటలు రాలేదు. రాహుల్ చాలా వేగంగా నడిచాడు. ఎలా అంటే అతను వెనుక ఒక దెయ్యం పడినట్టు. పల్లవి అతనితో పాటు అడుగులు వేయలేకపోయింది. ముఖ్యంగా ఆమె కాళ్ళు అప్పుడే కోలుకున్నాయి. వాళ్ళు ప్రవేశ ద్వారం దగ్గరకు రాగానే, అంటే ఎంట్రన్స్ వైపుకు, రాహుల్ వెంటనే ఆగాడు. అతను పల్లవి వైపుకు తిరిగి, అతన్ని పట్టించుకోకు అని అన్నాడు రాహుల్. పల్లవి ఏం మాట్లాడకుండా తలూపింది. అప్పుడు రాహుల్, అతను సరదాగా అంటున్నాడు అని చెప్పాడు. ఈసారి పల్లవి నాకు తెలుసు అని సమాధానం ఇచ్చింది. పల్లవి అమాయకురాలు కాదు. మోహన్ కేవలం సరదాగా అంటున్నాడని ఆమెకి తెలుసు. ఆమె దానిని సీరియస్ గా తీసుకోలేదు. గొప్పింటి వాళ్ళు తనలాంటి అమ్మాయి పట్ల ఆసక్తి చూపిస్తారని ఆమెకు బాగా తెలుసు. వాళ్ళు కేవలం ఆమెను చులకనగా చూస్తారు. పల్లవి స్పందనతో సంతృప్తి చెందిన రాహుల్ నెమ్మదిగా, ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు?
నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని అన్నాడు రాహుల్ పల్లవితో. పల్లవి తల ఊపుతూ వద్దు థ్యాంక్ యూ, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను అని అంది. కానీ రాహుల్ ఆమె తిరస్కరణను పట్టించుకోలేదు. అతను కారిడోర్ తెరిచి పల్లవిని లోపలికి ఎక్కమని అడిగాడు. లేదు లేదు, నేను నిన్ను తీసుకెళ్తాను. ఈరోజు నీ గమ్యస్థానానికి చేర్చడమే నా పని. పల్లవి అతని వైపుకు సందేహంగా చూసింది. రాహుల్ సడన్ గా డ్రాప్ ఇస్తానని ఎందుకు అంటున్నాడు? అతను లలిత గారి ఆదేశాలను పాటించాల్సి రావటం వల్లనేనా? అతను లలిత గారికి అంత విధేయుడైతే ఆమెకు విడాకులు ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నాడు? సరే, మీరు అంతగా పట్టుబడితే దయచేసి నన్ను మీ తాతయ్య గారింటికి పంపండి. పల్లవి అలా అన్న వెంటనే వారి మధ్య ఒక వింత నిశ్శబ్దం ఆవరించింది. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టోరీ నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.